పండగంత తెచ్చేనే తెలుగు తల్లి గడప ముందు సంబరాలు విరిసేనే ప్రపంచాల గడ్డ ముందు తెలుగు పాట చిందేసే విజయాల కోట ముందు. ఈరోజు తెలుగువారు ఆత్మగౌరవం గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి నాటు త్రిబుల్ మూవీలో సాంగు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆస్కార్ అవార్డు అయితే అందుకోవడం జరుగుతుంది. అయితే ఆస్కార్ అవార్డు అందుకోవడం నేపథ్యంలో నాటుకు సంబంధించి సినీ ప్రముఖులకు కానీ, సినీ అభిమానులకు కానీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఒక చక్కని బాణీలో ఒక మంచి పాటనైతే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పండు గాంట్లు అయితే రచించడం అయితే ఆయన రాయటం జరిగింది. ఆ పాటను ఇప్పుడు ప్రేక్షకులు వినిపిస్తారు. ఎందుకంటే సినిమా ప్రేక్షకులు అంటే చాలా అభిమానంగా చూసుకునేటటువంటి పండు గాంట్ల తనకి సాహిత్యం పైన పట్టు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తను ఆరాధించి అభిమానించే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక చక్కని గీతాన్ని అయితే రాయటం జరిగింది. ఆ గీతాన్ని ఇప్పుడు ఆలపిస్తారు. సార్ చెప్పండి, మీకు ఎన్ని రోజుల్లో ఈ గీతాన్ని రచించారు, ఏంటి అసలు? నా మనసులో ఈ గీతం అనేది ఎప్పుడైతే నాటు అని వచ్చిందో అప్పుడే ఈ పాట ఎక్కడో సెన్సేషన్ అవుద్దనే మనసులో ఎక్కడో ప్రగాఢ నమ్మకం ఉంది. ఆస్కార్ ఇప్పుడు గ్లోబల్ అవార్డు కానివ్వండి, అప్పుడు వచ్చినా సరే ఇంతకు మించి అవార్డు వస్తుంది అనే భావన నెలకొంది. అయితే చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, కీరవాణి లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు దిగ్గజాలతో వాళ్ళని ప్యారడీ చేసి రాయడం అనేది అసలు నా స్థాయికి కానీ, నాకున్న పదాలు కానీ చాలా వాళ్ళు వర్ణించడానికి కానీ, వాళ్ళ కష్టాన్ని చూపించడానికి కానీ, ఈరోజు తెలుగుడు ప్రతి ఒక్కడు మేసం తిప్పు నేను తెలుగుడిని రా, ఇది నా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే ఇది ఆస్కార్ నామినేషన్లో తెలుగు పాట, తెలుగు సాహిత్యం ఇంత నామినేట్ అయిందంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళ కృతజ్ఞతగా ఒక శిష్యుడిగా వాళ్ళకి ఒక ప్యారడీగా రాయడం జరిగింది. అయితే ఒకసారి ఆ పాటని మా ప్రేక్షకులు వినిపిస్తారా? పండగంత తెచ్చేనే తెలుగు తల్లి గడప ముందు సంబరాలు విరిసేనే ప్రపంచాల గడ్డ ముందు తెలుగు పాట చిందేసే విజయాల కోట ముందు దిష్టి తీసి కొట్టాలి గిట్టనోళ్ళ చూపు ముందు దేశమంతా వేడుకలే తెల్లారే రేయ ముందు. నా తెలుగు పాట విశ్వమంతా మోత 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 గెలుపు మోత 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 గెలుపు మోత. శంకరయ్య అభయంతో జక్కన్న సెక్కినారు, కీరవాణి రాగంతో కొత్త ఆశ నింపినారు, చంద్రబోసు సాహిత్యం నాటితరం చూపినారు, రక్షిత్తు మాస్టారు స్టెప్పులతో కుమ్మినారు, భైరవన్న రావులన్న కలగలిసి పాడినారు. నా తెలుగు పాట విశ్వమంత మోత 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 గెలుపు మోత. తెలుగు భాష తెలిసేలా ప్రపంచమే అదిరేలా ఎలిగెత్తర ఒకటయ్యి నాటు నీది నాది కాదంటూ విజయమే మనదంటూ ఎగరయ్యర మన జెండా కీర్తి శిఖరమందు. చాలా చక్కగా పాడారు పండు గాంట్ల గారు. అయితే మీకు తెలుగు సాహిత్యం పట్ల కానీ, సినీ ప్రపంచం పట్ల కానీ ఏదైనా ఆకర్షితులై ఉన్నారా? చిన్నప్పటి నుండి అంటే అందరిలో పెరగడం, అంటే ఉమ్మడి కుటుంబాల్లో నేను పుట్టడం, అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు మాట తీరు, తర్వాత నేను తీసుకున్న తెలుగు మీడియం అంటే అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న ఇంగ్లీష్ని కూడా నేను అంతలా ఇంట్రెస్ట్ చూపించేవాను కాదు. ఎందుకంటే గ్రాంధికాల నుండి మాండవికాలు కానీ పురుడు అనేది తెలుగు భాష నుండి పుట్టింది. నాకు చిన్నప్పటి నుండి తెలుగు అంటే పంచప్రాణాలు. అంటే ఎంతోమందికి తీర్చిదిద్దింది సాహిత్యం మాత్రమేనండి. అంటే చిన్నప్పుడు నేను చూస్తాను చంద్రబోస్ గారు నా గురువుగారు, ఆయనకి ఏకలవ్య శిష్యుడిని నేను. అంటే ఆయన ఇచ్చినటువంటి మాటలు కానీ, ఆయన రాసినటువంటి ఎన్నో పాటలు నాలాంటి యువతకి ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఒక్కొక్క సందర్భంలో ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి అంటే ఇప్పుడు నాకు ఉన్న బిజినెస్ కూడా ప్రజాదరణ పొందింది. ఎంతోమంది ఇక్కడ నా దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరితో మాట్లాడడం, నాది ఉండే బిజినెస్ కూడా అందరితో కలివిడిగా ఉంటుంది. నాకు వచ్చిన కస్టమర్లు కూడా ఎక్కువగా ఉంటారు. వీళ్ళతో నేను మమేకం అయిపోవడం వల్ల, వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్ల, నాకు తెలిసిన వాళ్ళు చెప్పుకోవడం వల్ల మాలో మళ్ళీ రేపో పెరిగి సంబంధాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. చెప్పండి, మన భారత గట్ట పైన ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన అటువంటి పరిస్థితుల నుంచి
ఈరోజు ఇంగ్లీష్ గడ్డపైన ఒక భారతదేశానికి సంబంధించిన తెలుగు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడం ఏ విధంగా చూసుకోవచ్చు? తెలుగు అనే 3 పదాలు వింటే చాలండి, ఎంతోమంది తెలుగు వాళ్ళకి కానీ తెలుగుని ఇష్టపడే వాళ్ళకి కానీ గర్వకారణంగా ఉంటుందండి. ఈరోజు తెలుగు అనే 3 అక్షరాలు తెర మీద పడితే ముద్దులు పెట్టి అగ్గులు చేసుకునే అంత పరిపక్వత చెందిందండి. తెలుగు అంటే అంతరించిపోతుంది అనమాట. భాషాభిమానులు కూడా ఈరోజు మీసం మెలేసే క్షణం అండి. ఎక్కడికి వెళ్ళా తెలుగువాడు నాటు సాంగ్ ఈ పదం నుండి పుట్టిందిరా, ఈ లాంగ్వేజ్ నుండి పుట్టిందిరా, ఈ భాష నుండి పుట్టిందిరా అనే చెప్పుకునే గగన స్థాయికి మనం వెళ్ళడం ఎంతో గర్వకారణం ఉంది. మీరు పాడినటువంటి ఈ పాటకి బాణీకి నాటుకి మీరు రివర్స్గా పాడినటువంటి అంటే వారిని అందరినీ కూడా అభినందించి పాడినటువంటి పాట, మీ పాటని మెచ్చి ఇటు చంద్రబోస్ గారు కానీ, కీరవాణి గారు కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, అలాగే రామ్ చరణ్ గారు కానీ, జక్కన్న గారు కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? దేవుడు మనకు కనబడితేనే ఎంతోలాగా ఇదైపోతాం ఈ యొక్క నిద్రలోని. అటువంటిది వాళ్ళు మన ముందుకు అంటే వాళ్ళ నుండి కాళ్ళు కానీ వాళ్ళ నుండి పిలుపు కానీ వస్తే ఎవరు వదులుకోరు కదా. యాక్చువల్గా కొన్ని లక్షల మంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది కొన్ని కోట్ల మంది, కానీ ఇప్పుడు ప్రపంచం అంతా తెలుగు ఇండస్ట్రీ వైపు చూపే తరుణం వచ్చేసింది. అంటే ఒక రైటర్గా నేను ఏం చెప్పాలనుకున్నామంటే, ఇప్పుడు ఏదైనా సినిమా పెద్ద హాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, కోలీవుడ్ అని ఏ వుడ్ అయినా ఇక్కడ తెలుగుడు అని ఉన్నాడు ఆయన దాటుకొని రావాలి అంటే కొంచెం సాహసోపేతం రా. ఇప్పుడు ఆస్కార్తో జక్కన్న గారు మొదలెట్టారు, కానీ ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్ని సినిమాలు ఆస్కార్ అవార్డు నామినేట్ అవుతాయి, ఎంతమంది హీరోలు నామినేట్ అవుతారు అనేది ఇప్పుడు ప్రపంచానికి సవాల్గా మారింది. యాక్చువల్గా ఇప్పుడు తెలుగు అనేది ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇప్పుడు తెలుగు భాష గురించి ప్రపంచం అంతా వేచి చూస్తుంది. రేపు పొద్దున్న ఏ సిల్వర్ స్క్రీన్ మీద మనకి విజయం సాధించినా తెలుగు సినిమా ఏదో వచ్చేస్తుందేమో దీన్ని కొట్టే అంత స్థాయిని జక్కన్న తీసుకెళ్ళినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మనం యాక్చువల్గా తెలుగు వారు కొన్ని కోట్ల మంది కూడా ఆయన కృతజ్ఞత చెప్పుకున్న తక్కువే. ఆయన జిందాబాద్ కొట్టాల్సిందే, ప్రతి ఒక్కరు జైహో జక్కన్న అనాల్సిందే. టీము కూడా అందరికీ విశేషం, రామచంద్ర గారికి కానీ, ఎన్టీఆర్కి కానీ, వెనకాల పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులు కూడా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి కానీ, ఉత్తమ కొరియోగ్రాఫర్ అయినా చాలా బాగా చేశారు. కీరవాణి గారి బాణాలకి ఇంక చూడకలేదండి, ప్రపంచమంతా మెచ్చుకునే దగ్గ స్థాయిని తీసుకొచ్చారు ఈరోజు. చివరగా చెప్పండి, మీరు తెలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశ గడ్డపై అందున మన ఆంధ్రప్రదేశ్లో మీరు పుట్టినటువంటి పరిస్థితి, మన తెలుగు పాట మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డుకి ఎంపిక అవుతుంది అని తెలియగానే మీకేమనిపించింది? ఏమనిపించడం అంటే అమ్మో చచ్చిపోతుందేమో అనే ఫీల్లో ఉన్న భాషాభిమానులకి అది కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు కల్పితంగా చూపిస్తారు సినిమాల్లో, అంటే ఎవరికైనా ఏమైనా అయిందనుకో ఎవడో వస్తారని మనం ఊహిస్తాం, కానీ నిజ జీవితంలో అంతరించిపోతుందనే భాషకి అదిగో వచ్చాడ్రా, అదిగోరా తెలుగు డైరెక్టర్ వచ్చాడు, అదిగోరా తెలుగు హీరో వచ్చాడు, అదిగోరా సాహిత్యం రాసే మగాడు వచ్చాడు అని చెప్పుకునే నిజ జీవితంలో స్టోరీ వచ్చిందంటే అది చిన్న మాట కాదు. ఇది నిజ జీవితంలో కూడా వర్తిస్తుంది. తెలుగోడు ఎక్కడున్నా ఇక విజయమే. తెలుగోడు పోటీగా రావాలంటే ఆడి గగనాన్ని చూడాల్సిందే. రైట్. మొత్తాన్ని చూసుకుంటే సాధారణంగా తను ఒక కొబ్బరి బొండాలు అమ్ముకున్నటువంటి వ్యాపారి అయితే తనకి తెలుగు భాషపై ఉన్నటువంటి పట్టు, తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువ, తెలుగు భాషపై ఉన్నటువంటి అభిమానంతో తన అభిమాన హీరోల కోసం అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం ఒక చక్కని పాటనైతే రాయటం జరిగింది. ఆ చక్కని రాసినటువంటి పాటను కూడా ఈరోజైతే మన ప్రేక్షకుల కోసం వినిపించడం జరుగుతుంది. మొత్తానికి ఆయనకి జక్కన్న టీం నుండి వారిని మంచి పిలుపు రావాలా, అలాగే పండు గాంట్ల గారికి మంచి అభిమానులు కూడా చూరగొనాలని చెప్పుకుంటూ వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, భారత లోకంలో విశాఖపట్నం.